బ్రేకింగ్ న్యూస్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కమెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ విలీనంపై సీఎం రమేష్ చెప్పింది వాస్తవమేనని అన్నారు. అసలు ఈ విషయాన్ని మొదట చెప్పింది కవితే అన్న ఆయన ఇదే విషయాన్ని మోడీ కూడా చెప్పారని అన్నారు. అసలు కేటీఆర్ సిరిసిల్లలో పోటీ చేస్తానంటే ఆర్థిక సహాయం చేసిందే సీఎం రమేష్ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అన్న ఆయన కేటీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. వాళ్ళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. ఇలా మేం చెప్పరు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారిని కలిసి నాకు మొన్న